ఇకపై కేవలం భూమి మీద, నీటిలో, ఆకాశంలోనే కాదు అంతరిక్షంలో కూడా జరగనున్నాయి. శత్రు దేశాల కళ్ళు మనపై పడకుండా ఉండాలంటే వారి ఉపగ్రహాలను ధ్వంసం చేయడం ఒక్కటే మార్గం. సరిగ్గా ఇదే వ్యూహంతో డ్రాగన్ దేశం చైనా ఒక భీకరమైన ఆయుధాన్ని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది. క్షిపణుల అవసరం లేకుండా కేవలం మైక్రోవేవ్ కిరణాలతో భూమి నుంచే నింగిలోని ఉపగ్రహాలను మార్చి మసి చేయగల హై పవర్ మైక్రోవేవ్ వెపన్ ని చైనా అభివృద్ధి చేసింది. ముఖ్యంగా ఎలన్ మస్క్ కి చెందిన స్టార్లింక్ శాటిలైట్స్ లక్ష్యంగా ఈ కిల్లర్ వెపన్ ని తయారు చేస్తున్నట్టు తెలుస్తోంది. సరిహద్దులు కనిపించని యుద్ధం, క్షిపణుల శబ్దం వినిపించని పోరు. కానీ ఒక్క క్షణంలోనే దేశాల భద్రతను కుదిపేసే శక్తి ఉన్న ఆధునిక ఆయుధాల యుగంలో మనమున్నాం. ఒకప్పుడు భూమి మీద జరిగే యుద్ధాలే ప్రపంచాన్ని వణికించేవి. ఇప్పుడు ఆ యుద్ధం నెమ్మదిగా భూమి నుంచి అంతరిక్షం వైపు విస్తరిస్తోంది. ఉపగ్రహాలే లక్ష్యంగా మారుతోన్న ఈ కొత్త యుద్ధ విధానంలో చైనా మరో కీలక అడుగు వేసింది. భూమి నుంచే శాటిలైట్లను నిర్వీర్యం చేయగల శక్తివంతమైన హై పవర్ మైక్రోవేవ్ వెపన్ సిస్టమ్ను అభివృద్ధి చేసినట్లు తెలుస్తోంది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ వెలువరించిన ఈ కథనం ప్రపంచ భద్రతా వర్గాల్లో చర్చకు తెరతీసింది. ఇప్పటి యుద్ధాల్లో గెలుపు అనేది కేవలం క్షిపణులు, తుపాకులు, ట్యాంకులతోనే సాధ్యం కాదని సైనిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ నష్టం కలిగించే సాంకేతిక ఆయుధాలే భవిష్యత్తు యుద్ధాలను నిర్ణయిస్తాయని చాలా దేశాలు భావిస్తున్నాయి. అదే ఆలోచనతో అమెరికా, రష్యా, చైనా వంటి సూపర్ పవర్స్ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ పై దృష్టి పెట్టాయి. వాటిలో హై పవర్ మైక్రోవేవ్ ఆయుధాలు అత్యంత కీలకమైనవిగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో చైనాలోని నార్త్ వెస్ట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూక్లియర్ టెక్నాలజీలో వాంగ్ గ్యాంగ్ నేతృత్వంలోని పరిశోధక బృందం అభివృద్ధి చేసిన TPG-1000C వ్యవస్థ ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తోంది. TPG-1000C అనేది సాధారణ ఆయుధం కాదు. 4 మీటర్ల పొడవు, దాదాపు 5 టన్నుల బరువు కలిగిన ఓ భారీ పరికరం నుంచి అత్యంత శక్తివంతమైన మైక్రోవేవ్ పల్సులు ఉత్పత్తి అవుతాయి. 1 నిమిషం పాటు నిరంతరం 20 గిగావాట్ల శక్తిని ఎలాంటి ఆటంకం లేకుండా విడుదల చేయగలగడం ఈ వ్యవస్థ ప్రత్యేకత. ఇప్పటి వరకు ఉన్న హై పవర్ మైక్రోవేవ్ వ్యవస్థలు పెద్దవైనా కేవలం కొన్ని సెకన్ల పాటు మాత్రమే శక్తిని ఉత్పత్తి చేయగలిగేవి. కానీ TPG-1000C విషయంలో దీర్ఘకాలికంగా శక్తిని విడుదల చేసే సామర్థ్యం ఉండడం వల్ల ఇది పూర్తిగా గేమ్ చేంజర్గా మారింది. ఈ మైక్రోవేవ్ ఆయుధాలు నేరుగా పేలుళ్లతో నాశనం చేయకుండా లక్ష్యంగా చేసుకున్న ఉపగ్రహం లేదా ఎలక్ట్రానిక్ వ్యవస్థల్లోకి తీవ్రమైన ఎలక్ట్రోమాగ్నెటిక్ శక్తిని పంపిస్తాయి. దాంతో ఆ ఉపగ్రహాల్లోని సెన్సార్లు, కమ్యూనికేషన్ చిప్స్, కంట్రోల్ సిస్టంలు పూర్తిగా దెబ్బతింటాయి. ఫలితంగా శాటిలైట్ పనిచేయడం ఆగిపోతుంది. కొన్ని సందర్భాల్లో అవి పూర్తిగా ధ్వంసమవుతాయి. భూ దిగువ కక్షలో ఉండే ఉపగ్రహాలపై ఈ మైక్రోవేవ్ వెపన్ తీవ్ర ప్రభావం చూపగలదని పరిశోధకులు చెబుతున్నారు. కేవలం అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లకే కాకుండా భూమి మీద ఉన్న కమాండర్ సెంటర్లు, డ్రోన్ నియంత్రణ వ్యవస్థలపై కూడా ఇది ప్రభావం చూపే అవకాశం ఉంది. ట్రక్కులపై అమర్చుకుని భూమి నుంచి ప్రయోగించవచ్చు, నౌకలపై నుంచి సముద్రంలో ఉపయోగించవచ్చు, అవసరమైతే అంతరిక్ష ప్లాట్ఫామ్ల నుంచి కూడా మోహరించవచ్చని కథనాలు చెబుతున్నాయి. అంటే యుద్ధరంగం ఏదైనా, లక్ష్యం ఎక్కడ ఉన్నా ఈ వ్యవస్థ పనిచేసేలా రూపొందించినట్లు తెలుస్తోంది. ఇదే సమయంలో ఇది చైనాకు మొదటి హై పవర్ మైక్రోవేవ్ ఆయుధం కాదని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే చైనా దగ్గర హరికేన్ సిరీస్ మైక్రోవేవ్ ఆయుధాలు ఉన్నాయి. వాటిని స్వల్ప శ్రేణి గగనతల రక్షణ కోసం రూపొందించారు. 2 నుంచి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న డ్రోన్లను లక్ష్యంగా చేసుకుని వాటి ఎలక్ట్రానిక్ వ్యవస్థలను నిర్వీర్యం చేయగల సామర్థ్యం ఆ ఆయుధాలకు ఉంది. కానీ అవి పరిమిత దూరంలో మాత్రమే పనిచేస్తాయి. తాజా TPG-1000C వ్యవస్థ మాత్రం దీర్ఘశ్రేణి లక్ష్యాలను కూడా ఎదుర్కొనేలా రూపొందించినట్లు పరిశోధకులు వెల్లడించారు. ఇప్పుడు ఈ పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా కొత్త ఆయుధ పోటీకి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒక దేశం ఉపగ్రహాలను ధ్వంసం చేసే సామర్థ్యాన్ని పెంచుకుంటే మరో దేశం వాటిని రక్షించుకునే
సాంకేతికతను అభివృద్ధి చేస్తుంది. అంతరిక్షం ఇకపై కేవలం శాస్త్రీయ పరిశోధనలకు మాత్రమే పరిమితం కాకుండా పూర్తిస్థాయి యుద్ధరంగంగా మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఉపగ్రహాలపై ఆధారపడిన కమ్యూనికేషన్, నావిగేషన్, నిఘా వ్యవస్థలు దెబ్బతింటే ఒక దేశం మొత్తం వ్యవస్థే స్తంభించిపోయే ప్రమాదం ఉంది. మొత్తంగా చైనా అభివృద్ధి చేసినట్లు చెబుతోన్న ఈ హై పవర్ మైక్రోవేవ్ వెపన్ సిస్టమ్ కేవలం ఒక ఆయుధం మాత్రమే కాదని, భవిష్యత్తు యుద్ధాల దిశను సూచించే హెచ్చరిక అని విశ్లేషకులు చెబుతున్నారు. శత్రువులు ఏ రూపంలో వచ్చినా ఎదుర్కొనేందుకు దేశాలు ఎప్పటికప్పుడు కొత్త ఆయుధాలను సిద్ధం చేసుకుంటున్న ఈ కాలంలో యుద్ధం శబ్దంతో కాదు, సిగ్నల్తో, పల్స్తో, మైక్రోవేవ్తో జరిగే రోజులు దగ్గరలోనే ఉన్నాయేమో అనే సందేహాన్ని ఈ పరిణామం మరింత బలపరుస్తోంది.